మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు. జూన్ నుంచి పంచమ స్థానంలోకి మారుతారు. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఈ వారం వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఖర్చును అదుపులో పెట్టుకోవాలి. ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. మనం ఎంత కష్టపడుతున్నామో, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనేది ముందు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థానచలనం ఉండే అవకాశం గోచరిస్తుంది. మనం ఎంత కష్టపడినప్పటికీ ఎవరు ఏదో విధంగా ఇబ్బంది పెట్టే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. మనం చక్కగా ఉన్నాం కదా, ఎటువంటి ఇబ్బంది లేదు మనం అనుకుంటాం. కానీ ఎవరో ఒకళ్ళు ఇంటర్నల్గా ఇబ్బంది పెట్టి ఉద్యోగం తీసేయాలన్న భావంతో ముందుకు వెళ్తారు. కానీ దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఏమీ జరగదు. అష్టమాధిపతి తృతీయాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. మీరు చేసే కృషి పట్టుదల ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. ఈ వారం చక్కగా వచ్చే ధనాన్ని ఏదైతే ఉందో మంచి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రణాళిక ఏదైతే ఉందో దాని మీద పెట్టండి. మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. వారి విద్యా విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. మీరు కష్టానికి తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహాలు గోచరిస్తుంది. వ్యాపారపరంగా వృత్తిపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటాయి. ప్రతిరోజు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళండి. లేకపోతే ఏదో వెళ్తోంది, ఇలాగే ఉంటుంది, ఏదో వచ్చేస్తుంది, డబ్బులు వస్తున్నాయి, ఖర్చు పెడతాం, జీవితం ఇలాగే గడిపేద్దాం అనే భావంతో వెళ్ళొద్దు. వీరికి ఏలినాటి నడుస్తుంది. అన్ని పనులు నిదానంగా ఉంటుంది. అయితే ఈ వారం శని బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు, కష్టమైన నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తు మీద ఆశతోటి కార్యరూపం ఎలా చేయాలని ప్రణాళిక సిద్ధం చేయండి. తద్వారా బాగుపడతారు. లేకపోతే నష్టపోయే అవకాశం మీదే ఉంటుంది. నేను చెప్పే గోచారీత్యా రాశి ఫలితాలు కొంతవరకు నాకు బాగుంటాయి. కొన్ని కోట్ల మంది మెయిన్ రాశి వాళ్ళు ఉంటారు. అది కొంతవరకు ఉపయోగపడుతుంది, కొంతవరకు ఉపయోగపడదు. కొంత మంచి జరుగుతుంది, కొంత చెడు జరుగుతుంది. కొంతమంది జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ మనం ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి అనే భావన మన మీదే ఉంటుంది. కాబట్టి ఏదైనా కర్మానుసారైన మన కర్మకు మనమే బాధ్యులం. భవిష్యత్తు బాగున్నప్పుడు చక్కగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. కొంతమంది తాగి చెడిపోతే, కొంతమంది అతి మంచితనంతో కూడా చెడిపోతారు. అతి మంచితనం కూడా ఒక్కోసారి మనకి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఎంతవరకు సహాయం చేయాలి, ఎంతవరకు ఏం చేయాలి అనేది ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కటి అందరూ బాగున్నారు, మనం వారికి వెళ్ళిపోదాం, సహాయ సహకారాలు చేద్దాం, మనకేమీ లేకపోయినా సరే వాళ్ళకి పెట్టేద్దాం అనే దాసుకు వెళ్ళకండి. లోన్లకి, పర్సనల్ లోన్కి, క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం చెప్పదగినది. వ్యాపార పరంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. దాన్ని సద్వినియోగపరచుకోండి. సాధ్యమైనంత వరకు ఈ ఏలినాటి శనిలో ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అంగారక పాశుపత హోమం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోండి. దిగ్విజయంగా ఏదైనా పనులు ఆగిపోయినట్లయితే అవి ముందుకు సాగుతాయి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం చెప్పదగింది. విదేశీ సంబంధించిన విషయాలు ఏవైతే ఉందో విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, వైద్యవృత్తిలో ఉన్నవారికి, MBA, ఫినాన్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు అంత అనుకూలంగా లేదు. వృత్తిలోనూ వ్యాపారంలోనూ చికాకు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో కొంచెం నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా పక్కవాడు ఏదో చేస్తున్నాడు, వారి కోసం మనం కష్టపడదాం అనేది మనం చూసుకోకుండా పక్కవాడు ప్రతి గురించి ఆలోచించడం వల్ల దానివల్ల మనం నష్టపోతాం. పక్క వాళ్ళందరూ బాగానే ఉంటారు, కానీ నష్టపోయేది మనమే. ఇటువంటి విషయాల్లో ఏదైనా సరే సెల్ఫ్ మనంగా కాంపిటీషన్, మనంగానే ఉండాలి, మనం ఎదగాలి, కష్టపడాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి. లేకపోతే ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో స్థానచలనం ఉండే అవకాశం లేకపోలేదు. మీ పక్కన ఉన్న వాళ్ళే ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఆంతరిక విషయాలు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు, సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా ఆస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in